50 డివిజన్లో దాదాపుగా మన వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారి నిధులతో దాదాపుగా ఈ కడప నగరానికి 1,20,00,000 రూపాయలు అడిగిన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 50 డివిజన్లో మన రమణ పాలంపల్లి అశోక్ వాళ్ళ ఆధ్వర్యంలో 4 లక్షల రూపాయలతో దాదాపుగా ఇక్కడ డ్రైను అలాగే రోడ్డు వేయడం జరుగుతుంది. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల్లో ఈ కడప నగరపాలక సంస్థకు సంబంధించి సాధారణ నిధుల నుంచి అలాగే ఇప్పుడే మన మాజీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు మన 15th ఫైనాన్స్ ఎన్క్యాప్ నిధుల నుంచి తప్ప ప్రభుత్వం నుంచి ₹1 కూడా నిధులు రావడమే కాకుండా ఏదైతే మన మున్సిపల్ కార్పొరేషన్కు రెగ్యులర్గా రావాల్సిన స్టాంపు డ్యూటీ అయితేనేమి అలాగే మ్యూటేషన్కి సంబంధించిన డబ్బులు అయితేనేమి అలాగే బీపీఎస్ ఎల్ఆర్ఎస్ సంబంధించిన డబ్బులు కూడా దాదాపుగా ఈ 18 నెలల్లో 94 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గరనే బకాయిలు ఉండడం జరిగింది. వాటిని మున్సిపల్ కార్పొరేషన్కు హక్కుగా రావాల్సిన నిధులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా ఈ కార్పొరేషన్లో సాధారణ నిధులతోనే పనులు చేపట్టడం జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మీరు ఏదైతే ఈ కార్పొరేషన్కి రావాల్సిన నిధులు రాబట్టడంలో ముందు చూపించండి. అలాగే ఈ డెవలప్మెంట్ లో మీరు పోటీ పడండి తప్ప మీరు ఏదో ఊరికి అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన దీనికి పోకుండా మీరు అభివృద్ధిలో పోటీ పడాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేసుకున్నాం. ఈ రోజు ఈ మా కార్పొరేషన్ నిధులతో ఏవైతే పెండింగ్ ఉన్నాయో మన రమణ గారు చెప్పడం జరిగింది డ్రైన్స్ గురించి, వాటిని కూడా ఈ సాధారణ నిధుల్లో ఏమున్నాయో సాధారణ పరిశీలించి వాటిని కూడా ప్రపోజల్స్ పెట్టడం జరుగుతుంది. తప్పకుండా ఈ కడప నగరపాలక సంస్థ అభివృద్ధికి ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆనాడు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కడప నగరాన్ని అభివృద్ధి చేస్తే దాని తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా ఈ కడప నగరపాలక సంస్థనేమి కడప జిల్లాను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో ఈ కడప నగరపాలక సంస్థను అభివృద్ధి చేయడం జరిగింది. వాటిలో చేసిన అభివృద్ధి తప్ప ఇంకా ఏ పాలకులు కడప నగరపాలక సంస్థను అభివృద్ధి పరంలో చూసుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. రాబో కాలంలో ఏ ఎన్నికలు జరిగినా తప్పకుండా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే మీరు గెలిపించే కార్యక్రమం చేస్తారు. వాళ్ళకి ఇప్పటికే తెలిసిపోయింది అనమాట, వాళ్ళు ఏదో భ్రమలో పడి ఇది జరగడం జరిగింది. ఈ 18 నెలల్లో ఏం జరిగిందని ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చడమే కాకుండా అభివృద్ధిలో కూడా ఏదో ఈ కార్పొరేషన్ సాధారణ నిధులను ఈ నిధులతో తూతు మంత్రంగా పనులు చేయడం జరుగుతుంది తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది జరగడం లేదని చెప్పి ప్రజలు గమనించారు. తప్పకుండా రాబో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ప్రజలు ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తారు.